చదువుతూ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దీనికి వేరే పని ఏమో ఉండదు. ఎప్పుడు మార్పు రాదా దీనిలో? అయినా మా అమ్మ వాళ్ళు ఇలాంటి వాళ్ళతో మాట్లాడొద్దన్నారు. సర్లే, మంచి అమ్మాయిగా మన ఫ్రెండేగా మాట్లాడదాం. హే జ్యోతి, ఏం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నా కీర్తి. ఎప్పుడు చూసినా అదే పని కదా, మనలో మార్పు ఎప్పుడు ఉంటుంది? నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. ఛీ, అయినా నీ ఫ్రెండ్గా నన్ను చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఛీ. ఏమైంది కీర్తి, అలా మండిపడుతున్నావు? ఏమైనా తిన్నావా, తాగావా? నిన్ను చూస్తుంటేనే కడుపు మండిపోతుంది, మళ్ళీ దాంట్లో తినడం తాగడమా? సరే పద, ఏమైనా తిందాం. హే, నువ్వేనా నాతో వస్తానంటుంది? సరే రా. సరే జ్యోతి, ఈ మంత్లో మీదేదో పండుగ ఉంది కదా, అదేంటి? క్రిస్మస్సా? క్రిస్మస్. ఓ అవునా, సరే కానీ ప్రిపరేషన్లు డెకరేషన్లు అవి అంతవరకు వచ్చినాయి? జరుగుతున్నాయి కీర్తి. ఓ అవునా, సరే కానీ మీ క్రిస్మస్ ఎందుకంత ప్రపంచమంతా అంత గ్రాండ్గా జరుపుకుంటారు? దీని గురించి ప్రత్యేకంగా ఏంటో చెప్పగలవా? చెప్తా కీర్తి, పద. హాయ్ కీర్తి. హాయ్ కీర్తి క్వీన్. హాయ్ రా జ్యోతి, ఇంకో మా ఫ్రెండ్స్ క్వీనీ కీర్తి. హాయ్ జ్యోతి. హాయ్. సర్లే కానీ అటు ఇటు తిరుగుతున్నారు, ఏం మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు? క్రిస్మస్ గురించి. సర్లే కానీ జ్యోతి, క్రిస్మస్ గురించి ఏంటో చెప్తానన్నాగా, చెప్పు, వీళ్ళు కూడా వింటారు. పద, చెప్తా కీర్తి. ఆగు జ్యోతి, నేను చెప్తాను క్రిస్మస్ అంటే ఏంటో. చెప్పండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఏంటి? క్రిస్మస్ అంటే చెప్పు. క్రిస్మస్ అంటే షాపింగ్ అబ్బా. షాపింగ్ అంటే క్రిస్మస్ అంటే షాపింగ్. అసలు 1+1 ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎన్ని ఉంటాయి తెలుసా? నేనైతే ఈ ఇయర్కి సరిపడా షాపింగ్ చేశాను. షాపింగ్ అబ్బా క్రిస్మస్ అంటే. హలో, మీషోనా? ఓటీపీ చెప్పనా? చెప్పండి మేడం. 0142. ఓకే మేడం, ఎక్కడ ఎక్కమంటారు? అక్కడ వాచ్మెన్ ఉంటారు, వాచ్మెన్కి ఇచ్చేసే. ఓకే మేడం. చూసారా ఎన్ని ఓటీపీస్ అవి ఎలా ఆర్డర్స్ వస్తున్నాయో నాకు అసలు ఖాళీయే దొరకడం లేదు షాపింగ్ చేయడానికి. ఎంత బాగుంటుందో తెలుసా? షాపింగ్ అంటేనే షాపింగ్, క్రిస్మస్ అంటే షాపింగ్. అరే ఆగరా, ఎందుకురా నీకు అంత ఆయాసం? షాపింగ్ అంటే మాత్రం ఉండాలి కదా. హలో మేడం, మీకు మింత్రా నుంచి ఆర్డర్ వచ్చింది. మిందా ఉండరా? చెప్పనా? ఓటీపీ చెప్పనా? చెప్పండి మేడం. 1234. ఓకే మేడం. లొకేషన్ దగ్గర పెట్టమంటారు? అక్కడ ర్యాక్ ఉంటుంది, ర్యాక్లో పెట్టేసి. ఓకే మేడం. చూసారా అసలు ఎన్ని షాపింగ్స్, ఎన్ని ఆర్డర్స్, అసలు 1+1 ఆఫర్స్, డిస్కౌంట్స్, కూపన్స్, ఇలా ఎన్ని ఉంటాయో తెలుసా? నేనైతే అసలు నాకు ఖాళీయే దొరకడం లేదు నాకు షాపింగ్ చేయడానికి. మ్యాచింగ్ కూడా క్రిస్మస్ ఉంటుంది. అంటే షాపింగ్ ఒకటేనా? అంతేగా మరి. నాతో పాటు మ్యాచింగ్కి వస్తారా? దీని మ్యాచింగ్ పిచ్చికి, దీని షాపింగ్ పిచ్చికి, దీని మొగుడు ఎప్పుడో దీన్ని వదిలేతాడు. సర్లే కానీ క్రిస్మస్ అంటే షాపింగ్ కాదబ్బా, క్రిస్మస్ అంటే డెకరేషన్ అంటే క్రిస్మస్ అసలు స్టార్స్ తో స్టార్ట్ అవుతుంది. మా ఊర్లో అన్ని చర్చిల కంటే మా చర్చిలోనే పెద్ద స్టార్ పెడతాం. అలాగే మా వీధిలో ఉన్న అన్ని ఇళ్ళ కంటే మా ఇంటి పైన స్టైలిష్ స్టార్ పెడతాం తెలుసా? ఎవరది? ఆపండి, నువ్వు అవన్నీ పట్టించుకోకు కీర్తి. సర్లే కానీ ఇదే కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ ట్రీ, వాటి కోసం బ్రైట్ లైట్స్, యాక్సెసరీస్ అన్నీ కొంటాం తెలుసా? ఎంత బాగా డెకరేట్ చేస్తామో క్రిస్మస్ అంటే. అసలు క్రిస్మస్ అంటేనే డెకరేషన్ అసలు. క్రిస్మస్ అంటే డెకరేషన్ ఒకటేనా? అంతేగా మరి. నేను వచ్చేసా. అబ్బబ్బా, వచ్చిందండి తిండిపోతు. ఎవరది? చెప్పండి రా. తింటారా? ఏం మాట్లాడుకుంటున్నారు? క్రిస్మస్ గురించి మీరు ఏం మాట్లాడుకుంటున్నారా గానీ, క్రిస్మస్ అంటే తిండబ్బా, తిండి. అబ్బో, తిండి గోల. క్రిస్మస్ రోజున మా మమ్మీ చేసే వెరైటీస్ పిచ్చెక్కిపోతే నాకైతే. హాట్గా నాటుకోడి పులుసు ఉంటుంది చూడు, అబ్బా ఎంత బాగుంటుందో. క్రిస్మస్ రోజున నైట్కి ప్లాన్ చేసి కేక్ కటింగ్లు చేసుకుని డీజే రీమిక్స్ పెట్టుకుని నైట్ ఎంజాయ్ చేస్తాం అంతే. ఇంకంతే కాదు,
మూవీస్కి టికెట్ బుక్ చేసుకుని ప్లాన్ చేస్తాం. క్రిస్మస్ అంటే తిన్నబ్బా. ఓకే, క్రిస్మస్ అంటే తిన్నంట. చూడ జ్యోతి, వాళ్ళని చూసి నేర్చుకో. ఎప్పుడు చూడు బైబిల్ ప్రార్థన అనుకుంటూ ఉంటావు. అది చూడు క్వీనీ, చూడు ఎప్పుడు చూడు షాపింగ్ షాపింగ్ అంటూ. కీర్తి చూడు ఎప్పుడు చూడు డెకరేషన్ అంటూ. ఇది చూడు ఎప్పుడు తిన్ను అంటూ. వాళ్ళని చూసి నేర్చుకో, ఎప్పుడు బైబిల్ చదువుతూ కాదు. ఓకేనా? ఇది కాదు కీర్తి నిజమైన క్రిస్మస్ అంటే. ఏంటో సరే నాతో పాటు కీర్తి క్రిస్మస్ అంటే నేనేంటో చెప్తా. ఇంకా అవ్వలేదండి, ఉన్నది స్క్రిప్ట్. ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక కన్య. ఒకరోజు ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకం నుండి గబ్రియేలను దేవదూత మరియకు ప్రత్యక్షమై ఇలాగ చెప్పెను, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అప్పుడు మరియా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు చెప్పి ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయెను. ఇతని పేరు యోసేపు. మరియా యోసేపునకు ప్రదానము చేయబడెను. అయితే వారి ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి ఆయను. గనుక ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించు నిద్రించెను. ఇదిగో దేవుని దూత కలలో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయన యేసు అని పేరు పెట్టుదువు. అంతలో దూత వెళ్ళిపోయెను. యేసేపు నిద్రలో మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు అలాగే తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు యూదయ బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళిరి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక వారు స్థలములో సత్రము లేనందున స్థలము కొరకు వెతుకుచుండిరి. వారు స్థలము కొరకు వెతుకుచుండగా వారికి ఒక సత్రము కనబడెను. అమ్మా, మాకు ఇక్కడ ఏమైనా స్థలం ఉన్నదా? ఇక్కడ లేదమ్మా, ఇక్కడ ఏమీ స్థలము లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళి చూసుకోండి. అంతటా వారు సత్రము కొరకు వెతుకుచుండిరి. ఆయనను వారికి ఎక్కడా స్థలము లేనందున పశువుల పాకలో ప్రవేశించిరి. తన తొలిచూలు కుమారుడు కని పొత్తిగుట్టలతో చుట్టి ఆయనకు పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పట్టుకుని ఉండటం మీరు చూచెదరు.
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రించిరి స్తోత్రించిరి స్తోత్రించిరి. అప్పుడు ఆ గొర్రెల కాపరు, రండిరా రండి, మనము బెత్లెహేమునకు వెళ్ళి యేసును చూద్దాము రండి. ఆ గొర్రెల కాపరులు యేసును చూడ బయలుదేరిరి. ఆ గొర్రెల కాపరులు యేసును చూచి సంతోషభరితులైరి. అక్కడ ఏమో మాట్లాడేస్తున్నారు. ఈ సౌండ్ వచ్చారు. అప్పుడు అక్కడ నుండి ఆ గొర్రెల కాపర్లు వెళ్ళిపోయిరి. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు లోపల దాచుకుంటారు. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో ఒక నక్షత్రమును చూచి ఆ నక్షత్రము యేసయ్య అని ఎరిగి ఆయనను పూజింప వెంబడించిరి. ఆ నక్షత్రము వారు శిశువు ఉండిన చోటుకు వచ్చే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఆయనకు కానుకలు సమర్పించిరి. బంటి 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 చూసారా, దేవాది దేవుడైన దేవుడు పరలోకం నుండి ఈ భూమి మీదకు పశువుల పాకలో తన్ను తానుగా తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించి ఈ విధముగా ఆయన మనకు రక్షణ కలుగజేయుటకు మన పాపములన్నిటిలో నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు తానే ఈ లోకమునకు ఒక బలియాగముగా ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించెను. కానీ నిజరక్షకుడిగా ఆయన మన కోసం సమస్తాన్ని అర్పించి ఆయన మన కోసం జీవించినందుకు ఇప్పుడే తెలుసుకున్నా, ఆరాధిద్దామని ఇప్పుడే తెలుసుకున్నా. సరే, ఆయన నా నిజరక్షకుడిగా నా జీవితంలోనికి ఆహ్వానిస్తా. గొల్లల్లాగా క్రిస్మస్ అంటే ఏంటో అందరికీ చాటి చెప్తాను. సారీ జ్యోతి, ఇప్పటి వరకు నేను ఎన్ని తిట్టినా ఎన్ని మాట్లాడినా నన్ను ఇప్పటి వరకు క్షమిస్తూనే వచ్చావు. పర్లేదు కీర్తి. థ్యాంక్ యూ జ్యోతి, క్రిస్మస్ అంటే ఏంటో మాకు తెలియజెప్పినందుకు. ఇంతవరకు క్రిస్మస్ అంటే డెకరేషన్, షాపింగ్లు, తిండే అనుకున్నాం. కానీ క్రిస్మస్ అంటే దేవుడు మా కోసం బాలుడిగా ఈ లోకానికి వచ్చి మా పాపం కోసం ఆయన మరణించారని నేను ఎంతగా గొప్పగా మాకు తెలియజెప్పినందుకు థ్యాంక్ యూ జ్యోతి. సరే రండి, అందరం కలిసి మన నిజరక్షకుడిగా బాలుడిగా జన్మించిన క్రీస్తుని ఆరాధిద్దాం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. యేసు ప్రభువా నీకే స్తోత్రం.
పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేము తెలుసుకున్నట్టు ఇలాగా షాపింగ్ అండ్ డెకరేషన్ అనేది క్రిస్మస్ కాదండి, దేవుడు మన కోసం జన్మించాడు. మనల్ని రక్షించడానికి దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి జన్మించాడు. మీరు కూడా మాకులాగా మారు మనసు పొంది దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్.